హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ జాన్వీ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మనము హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్ ట్రిప్ ఎలా ఉంటుందో చూసేస్తున్నాము, వచ్చేయండి. సో ఇప్పుడు బాలాపూర్ క్రాస్ రోడ్ నుంచి మేము ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో వెళ్తున్నాం అన్నమాట. సో మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాము. సో హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చేసి మనకి దగ్గరగా 230 kilometers. నేను ఈ ట్రిప్లో మీకు ఏమేమి కవర్ చేశాను అనేది చూపిస్తాను, ఓకేనా. సో శ్రీశైలం వెళ్ళే దారిలో మనకి మన రోడ్లో వచ్చేసి ఎలా ఉంటుంది, ఆ రోడ్ అనేది ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది, అండ్ మనం ఎక్కడన్నా స్టే చేయడానికి ఉందా, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో మార్నింగే ఎందుకు బయలుదేరామనంటే మేము మార్నింగ్ 5కి బయలుదేరాము. సో మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 10:30, 11 అయిపోయిందండి శ్రీశైలం వెళ్ళేసరికి. సో ఎక్కువగా స్ట్రెస్ పడాల్సిన అవసరం ఉండదు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. అండ్ రోడ్స్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటాయి మనం వెళ్ళడానికి. అండ్ చూస్తుంటే ఆ వెదర్ కూడా చాలా బాగుందండి. సో ఎర్లీ మార్నింగ్ ట్రిప్స్ అయితే బెటర్. సో మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో మనం వచ్చేసి చెప్పాను కదా 230 kilometers. సో ఫస్ట్ మనము శ్రీశైలం వెళ్ళే దారిలో మనకు వచ్చేసి నెక్స్ట్ మనం దిండి ప్రాజెక్ట్. సో మొదట మనం ఆగింది దిండి ప్రాజెక్ట్ దగ్గర. ఇది నిజంగా చాలా అందమైన స్పాట్ అండి. ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికి అండ్ చాలా అంటే చాలా బాగుంది చుట్టూ చూడడానికి కూడా. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, మా పిల్లలు అయితే వాటర్ అలా చూస్తూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. సో దిండి నుండి శ్రీశైలం దారిలో నిజమైన మ్యాజిక్ మొదలవుతుంది. సో ఈ రోడ్ మధ్యలో జింకలు, కోతులు, పక్షులు కిలకిలంటూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. అన్నీ కలిపి ప్రకృతి మధ్యలో ఒక అద్భుతమైన అనుభూతి అండ్ అనుభవం. రోడ్ ఎక్స్పీరియన్స్, రోడ్ జర్నీ అన్న వాళ్ళకి కానీ బైక్ రైడర్స్కి కానీ ఇది చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ట్రావెల్కి. సో మాకు ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్లో అడుగు పెట్టాక మాకు మోస్ట్లీ కోతులే కనిపించాయి. అండ్ తర్వాత మాకు ఒక చోట మాత్రం జింకలు కనిపించాయండి. కానీ 5 జింకలు గుంపులుగా ఉన్నాయన్నమాట. అది చూడండి, మీకు కనిపిస్తుంది వీడియోలో. మేము వాటిని తీస్తున్నాము, అవి మమ్మల్ని తీయండి అని చెప్పి రిటర్న్ చూస్తున్నాయి కూడా. సో వాటికి కూడా కొత్తగా అనిపించినట్టుందేమో. ఇదిగోండి జింకలు, చెప్పాను కదా 5 జింకలు గుంపుగా ఉంటాయి అని. అవి అప్పటిదాకా ఫ్రీగా ఉన్నాయి హాయిగా. సో ఇంకా చూస్తున్నాయి అన్నమాట, చూస్తున్నామా లేదా అని చెప్పేసి. సో ఇంకా చూసాను ఎక్కడన్నా కనిపిస్తాయేమోనని, ఎక్కడా కనిపించలేదు. సో మోస్ట్లీ జింకలు, పక్షులు, కోతులు తప్ప మనకి ఎక్కువగా పెద్దగా అంటే ఏవి కనిపించవు. అలా అని చెప్పి ఎక్కడ కార్ ఆపొద్దు. అండ్ ప్లీజ్ అక్కడ ఫీడింగ్ అనేది మాత్రం చెయ్యొద్దండి అక్కడ మటుకు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ ఫారెస్ట్లో మనకి చాలా ఆయుర్వేదం చెట్లు అనేవి కూడా ఉంటాయంట. ఈ ఆయుర్వేదం చెట్లు మనకి తెలిసింది కదా, మెడిసిన్స్కి యూజ్ చేస్తారని. సో ఇప్పుడు మనము శ్రీశైలం డ్యామ్ పైనుంచి వ్యూ పాయింట్ చూడండి. చుట్టూ ఏమో ఘాట్ రోడ్, లోతేమో డ్యామ్. అమ్మో అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, అలా ఉందండి. చూసారా అసలు? ఇప్పుడు ఇది మనం కిందకి ఘాట్ రోడ్ నుంచి కిందకి దిగుతూ ఉంటే మనకి ఇంకా వ్యూ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో నీరు, ఎంత హాయిగా ఉంది కదా అసలు. ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఆ వాటర్ ఫాల్ ఏదైతే పడుతూ ఉందో అది మనకు ఒక వర్షపు చినుకులాగా, వర్షంలాగా పడుతూ వస్తుంది అన్నమాట. సో అది కూడా చాలా బాగుంది, వర్షం పడుతున్నట్టు పైనుంచి. మాకు ఇక్కడ నుంచి అయితే కారు కూడా తడిచిందండి. మాకు ఓపెన్గా చెప్పాలి అంటే కారు కూడా తడిచింది.
అంటే నీళ్ళు అంటే వర్షం మనకి ఎలా ఎంత బాగా పెద్ద వర్షంలాగా పడిందనమాట. చూస్తున్నారు కదా మీరు, అసలు ఆ వాటర్ జల్లే కానీ అదంతా కూడా ఎంత బాగుందో. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అసలైతే ఇక్కడ మేము ఫొటోస్ దిగుదాము అని చెప్పి ఆగుదాం అనుకున్నాము. కాకపోతే వర్షం పడుతుంది, మళ్ళీ పిల్లలు ఉన్నారు, ఎందుకులే అని చెప్పేసి మేము ఆగలేదు ఎక్కడ. మేము కింద వేరే దగ్గర ఆగి పిల్లలకు చూపించాము డ్యామ్ అనేది. వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. మేము అవతల పక్కకి కంప్లీట్గా దిగేశాక, ఘాట్ రోడ్ దిగాక మేము అవతల పక్కన ఆగి ఫొటోస్ తీసుకున్నాము. సో ఈ వ్యూ ఇక్కడ ఇది చూడండి. ఇంకా అక్కడ డ్యామ్లోంచి వస్తున్న వాటర్, చుట్టూ కొండలు, మధ్యలో నీరు అండ్ బ్రిడ్జ్. అసలు నేచర్ అంటే నేచరేనండి, ఎంత బాగుంది కదా లిటరలీ. సో మనం ఇక్కడ చాలా వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. బస్, కార్లో వెళ్ళొచ్చు అండ్ బైక్ లవర్స్ బండి పైన కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంది. మనకి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనము ఇదంతా మనకి తెలంగాణ బార్డర్లో ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మనము ఆంధ్ర ఎంటర్ అవుతామన్నమాట. ఆంధ్రాలో నల్లమల్ల ఫారెస్ట్ ఎంటర్ అయిపోతాం మనము. సో ఇక్కడ నుంచి ఆంధ్ర బార్డర్, ఇటు తెలంగాణ బార్డర్, అటు ఆంధ్ర బార్డర్. నైస్ కదా. సో ఏమేమి చూడొచ్చు అనేది ఇక్కడ. సో మధ్యలో మెయిన్గా ఇంకోటి వచ్చి ఏంటంటే, మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళే ముందు హటకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట మేము. ఈ హటకేశ్వర స్వామి టెంపుల్ ఒక చిన్నది కానీ పవిత్రమైన స్థలం అండి. ఇక్కడ శివలింగం చాలా పాతదన్నమాట. చుట్టూ పచ్చదనం, శాంతివంతమైన వాతావరణం ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. అండ్ ఆ హటకేశ్వర స్వామి ఎదురుకుండానే మనకు వచ్చేసి శ్రీ లలిత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఎదురుకుండా అయ్యవారు ఉన్నారు కాబట్టి అయ్యవారి గుడి ఎదురుకుండా అమ్మవారు ఉంటే మంచిదని అమ్మవారిని ప్రతిష్ఠించారంట. ఇక్కడ అమ్మవారికి మనము నీళ్లు తీసుకుని వెళ్ళి అభిషేకం చేస్తూ ఉండొచ్చు అంటండి ఇక్కడ. సో మేము వెళ్ళేసరికి ఓపెన్ చేసే ఉంది టెంపుల్. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి శిఖర దర్శనం. ఇక్కడ నుంచి మనకి శ్రీశైల గోపురం కనిపిస్తే మంచిది అని అంటారు, కానీ మోస్ట్లీ మాకెవ్వరికి అయితే కనిపించలేదు. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుందండి శిఖర దర్శనం. నెక్స్ట్ పాలధార, పంచదార. ఇదైతే ఒక న్యాచురల్ అయిన మినరల్ వాటర్ అని చెప్పొచ్చండి. నిజంగా అసలు ఎంత తీయగా ఉన్నాయంటే వాటర్ అంత తీయగా ఉన్నాయి. ఇది శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వచ్చి తపస్సు చేశారు అని అంటారు. ఇంకోటేమో శివుడు నుదిటి నుంచి కూడా వాటర్ వస్తున్నాయి అని అంటారండి. కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మేము శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది జ్యోతిర్లింగ క్షేత్రంలో ఒకటి. ఇక్కడ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక అమ్మవారి ఆలయాలు దర్శించడమే అదృష్టం. అండ్ ఇవి మేము దర్శించేశాక ఫైనల్గా మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. సో రిటర్న్ అవుతూ మేము వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్ విజిట్ చేశాము. ఈయన సాక్షిని రాసుకుంటారంట మనం వచ్చామని చెప్పి ఆయన తండ్రి గారికి చెప్తారంట. అండ్ మేము వచ్చేసి ఇక్కడ ఇష్టకామేశ్వరి టెంపుల్ వెళ్దాం అనుకున్నాము. అది వచ్చేసి క్లోజ్ చేశారు వర్షాలు పడుతున్నాయి అని చెప్పి. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంతటితో ఈ ట్రిప్ అనేది కంప్లీట్.